నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నేను నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామానికి సంబంధించినటువంటి ఒక జాతరలో జరిగినటువంటి కులహంకార జాత్యహంకారంతో పసికందుని 2 నెలల పసికందుని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతం దగ్గర ఎక్కడైతే ధర్నా జరుగుతుందో అక్కడే ఉన్నాను. సో జాతరకు సంబంధించి ఇప్పటికే మీరు చూసారు జాతరలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జాతర దగ్గర ఎక్కడ ఏ స్థలంలో అయితే గణేష్ని కొట్టారో, గణేష్ పాప 2 నెలల పాపని హతమార్చాడో అక్కడే మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ధర్నా జరుగుతోంది. సో ఆ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ధర్నా జరుగుతుంది పెద్ద ఎత్తున, కుటుంబం అంతా ఇక్కడే కూర్చున్నారు. సో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పేరిట వాళ్ళు ఇక్కడ ఏర్పడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. సో ఆ కుటుంబంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్ లో వీళ్ళని కొట్టే టైంలోనేమో నలుగురు తీసుకెళ్ళారు సార్. అయితే నలుగురిని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని ఇంకా నలుగురు ఏం చేశారంటే వాళ్ళ రెడ్డిస్ ని ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కాల్ చేసారు. కాల్ చేయగానే వాళ్ళు వచ్చిర్రు. రాగానే మినిమం ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అక్కడ గాజులు అమ్ముకునే వాళ్ళకి ఎవరన్నా వచ్చి చూసినా కూడా మీకు ఏం కావాలి నడుగురు, మీరు అమ్ముకోనికే బతకనికి వచ్చిన వాళ్ళు అట్లనే ఉండాలి. వచ్చి చూసి మొత్తం ఏం చేద్దాం అనుకుంటే వీడియోలు తీసినా కూడా ఫోన్లో గుంజుకున్నారు సార్. అసలు తీయనీయలేదు. ఇంకా వీళ్ళు ఇద్దరిని ఇష్టం వచ్చిన కొట్టుడు కొడుతున్నారు. ఇంకా మా ఆడపడిచి ఇంకా నా తోటి కోడలు బయట ఇంకా డోర్ వేసేసి ఇక రానియట్లేరు లోపలికి. బయట ఉన్నారు, గణేష్ అమ్మ లోపల ఉన్నారు. గణేష్ ఇంకా మా అత్తమ్మ లోపల ఉన్నారు. ఇంకా మా ఆడపడిచి ఇంకా మా తోటి కోడలు బయట ఉన్నారు. ఇంకా నేనేమో కిందికి ఇంకా మోనిక ఇంకా పాపని ఎత్తుకొని ఇంకా ఆమె ఏం చేసింది, అక్క నేను పాపనన్నా చూపిస్తే అవుతుందేమో అని చెప్పి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో పాప నాతో ఉండే కింద. అయితే పాపనన్న చూపిస్తే ఆడతారేమో అని తీసుకొని వెళ్ళి నీకు దండం పెడతా అని ఫస్ట్ మాడపడుచు గేట్ దగ్గర ఉండి, అన్న మీ కాళ్ళు మొక్కితే హ్యాండిక్యాప్ అన్న మీకు దండం పెడతాన్నా, మా తమ్మునికి అట్లా ఏకండి అన్న కొట్టకండి అన్న, మాకు ఇప్పటికే మా నాన్న కూడా లేడని ఎంతో అడిగిరు సార్. అసలు వాళ్ళు ఆ టైంలో అడిగినాక కూడా వాళ్ళు వినలేరు. వినకుండా సరే అని చెప్పి మాకు ఇంకా ఇట్లా తట్టుకోలేకపోతుంది. ఇంక ఎవరు మోనిక తట్టుకోలేకపోతుంది, వాళ్ళ అక్క తట్టుకోలేకపోతున్నారు. ఇంకా దెబ్బ రాడుతో కొబ్బరికాయలతో తలబగల కొట్టడం. శ్రీనివాస్ రెడ్డి తల ఎట్లా పలిగిందమ్మా మరి? ఆయనంతలో ఆయననే కింద పడ్డాడు. అంటే మాకు మమ్మల్ని కొట్టినట్టుందా వీడియో, వాళ్ళని కొట్టినట్టుందా, కనీసం వాళ్ళని కొట్టినట్టు ఏమైనా మౌనిక పోయి ఆయన వినిపించుకోలేదు. అక్కడ వాళ్ళు వినిపించుకోలేదు సార్. పాపని తీసుకెళ్ళి వాళ్ళ అక్క కాళ్ళు మొక్కింది, వాళ్ళ అమ్మ కాళ్ళు లాస్ట్కి వస్తే గణేష్ గారి దెబ్బలకి తట్టుకోలేక, వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ పడే బాధకి తట్టుకోలేక, వాళ్ళ అక్కని చూసి వాళ్ళ అక్క బాధ తట్టుకోలేక అన్న తప్పైపోయింది నాదే తప్ప అని చెప్పి కూడా కాలం పడ్డా కూడా వదిలేలే. కూర్చొని మాట్లాడుకుందాము, కూర్చొని మాట్లాడదాము, మీరు పెద్దవాళ్ళు కదా, సరే మేము మమ్మల్ని తక్కువ తీస్తున్నారు కదా, మీరు రెడ్డిస్ కదా, సరేలే మాట్లాడదాం అని చెప్తే కూడా లేదు అని చెప్పి మేము ఇంకా సర్పంచ్ని పిలిపించారు. ఆ సర్పంచ్ని పిలిపిస్తే కూడా ఆయన ఇంకా చేరేసుకొని మరి ఆయన కూడా వీళ్ళకి ఎక్కువ అయింది, వీళ్ళు తక్కువ జాతి తుకారాం రెడ్డి ఆయన కూడా రెడ్డినే. ఆయన ఏం చేసిండు, వీళ్ళకి ఇట్లా కాదు బొక్కలు వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిచి ఆడబెట్టాలంటే మా మొగుళ్ళ చేతులు కాళ్ళు ఇరిచి పెడతా వాళ్ళు ఏమైనా చేసి పెడతారా మాకేమైనా సంపాదించి పెడతారా? ఈరోజు మాకు మొగదిక్కు లేకపోతే మేము ఆడవాళ్ళం మేము ఎలా బతుకుతాం సార్? మాకు ఒక మాట చెప్పండి. అంటే అడగడానికి ఎవరు లేరు, ఇంకా మా వాళ్ళ భార్యలు ఉత్తిగానే ఉన్నారని అనుకుంటున్నారా? అయినా సరే అదే వదిలి అట్లా బతిమలాడి పాపని కాళ్ళ దగ్గర ఏసుమధు, ఆయన కాళ్ళ దగ్గర మధురెడ్డి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పెడితే పాపని ఇంకా నీకే చెప్పాలి, ఇంకా నీకే మాట్లాడాలి నడువురు అని చెప్పి పాపంత అంటే ఈడికెళ్ళంతా అంత దూరం పడ్డది సార్. ఆమె పాప చిన్న పాపని కాళ్ళ కాడ మోనిక వాళ్ళ మమ్మీ, మోనిక వాళ్ళ మమ్మీ అంటే పాప వాళ్ళ మమ్మీ. అయితే పెడితే కూడా అయినా పట్టించుకోలేదు సార్. ఆయన పట్టించుకోకుండా ఇట్లయితే కాదని చెప్పి వాళ్ళు రెడ్డి ఆయన తుకారం రెడ్డి సర్పంచ్ వచ్చిండు, ఆయన ఆపుతాడేమో అని అనుకున్నాం, ఆయన ఆపట్లేదు. ఆయనను కూడా బతిమలాడు, నీ కాళ్ళు మొక్తాము అది ఇదని పటేలు ఎన్నో అనుకున్నాం, అయినా సరే పట్టించుకోలేదు. చూసి వదిలేస్తారు కదా పాపం అనుకుంటారు కదా. పాప ఈయనకేమన్నా అయితే మాకు మొగదిక్కు లేదు, ఇంకా వాళ్ళ నాన్న లేడు, కాళ్ళకాడ పెడితే తన్నిర్రు అట్లా అని చెప్పి కూడా ఇంకా తన్నంగానే ఇంకా పాపకి కొంచెం ఎవరికి పాప వాళ్ళ మమ్మీకి కొద్దిగా ఇట్లా కొట్టిరు, చేయగలిగింది నెత్తికి, గుమ్మ అయిపోయింది. ఇంకా ఆమె అసలు తన్నినోడేమో మధుసూదన్ రెడ్డి, ఏసుమధు అని అంటారు ఆయనని, మధుసూదన్ రెడ్డి. ఆయన అన్నిండు తక్కువ జాతి కులపోలతో తిరుగుతారు మీరు ఎప్పుడు, మీరు మాదిగోళ్ళ జతన తిరుగుతారు, మాలల జతన తిరుగుతారు అని చెప్తారు సార్. మళ్ళీ మాదిగమాల అని అంటే మేము ఊర్లో ఉన్నప్పుడు మాదిగమాల కనవాళ్ళే, ఇప్పుడు అంతమంది ఉన్నారు ఊర్లో మాకు అంటే మాదిగమాల వాళ్ళు, మేము ఎస్సీనే
అంతమంది ఊర్లో మాదిగా వాళ్ళు మాల వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కనబడతలేరా కంటికి? వాళ్ళని కూడా ఉండనియద్దు. ఎందుకు ఉండనిస్తున్నారు మమ్మల్ని? ఇన్ని రోజుల నుంచి మేము మాదిగా మాల కనబడలేదు. ఈ రోజు గుడికి వచ్చి మేము పాపం తీసుకొని కాళ్ళ దగ్గర పెట్టినాక అంత చేసినా కూడా మమ్మల్ని వదలలేరు. గుడి దగ్గర వెళ్ళి మొక్కొద్దు. ఊర్లల్లో తక్కువ జాతి కులపోలతో అంటే ఇంకా సాకలోలం చేసుకున్నంత మాత్రం ఇంకా మేము తక్కువ జాతిని అంటే మా జాతిని మేము మర్చిపోతామా? మా అమ్మ నాన్న పుట్టిన జాతి అది మాది. అంటే మేము ఎస్సీలం మేము. అది మేము ఎట్లా మర్చిపోవాలి సార్? వాళ్ళు రెడ్డిస్ కదా, సరే వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతిని మర్చిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, మేము చూస్తామో వెళ్తారేమో. వాళ్ళు వెళ్ళనికే రాదు. అయినా ఇప్పుడు తన్న తర్వాత ఏమైంది? పాప అక్కడ ఏడుస్తూ ఉండి స్పృహలో ఉందా ఇంకా పాప? అప్పుడు గట్టిగా ఎట్లా అంటే ఆకలేసినట్టు, ఆకలేస్తే ఎంత ఉగ్గపట్టు ఎక్కి పట్టు ఏడుస్తారో అట్లా ఏడ్చింది. పాలు ఇచ్చింది, పాలు తాగట్లేదు ఇంకా పాప. సరేలే అని చెప్పి ఇంకా ఏం చేసింది వాళ్ళ మమ్మీకి ఇంకా తెలుసు. ఇంకా నేను అక్కడ లేనప్పుడు కిందికి వచ్చిన వాటర్ తీసుకురాను కానీ వచ్చిన ఇంకా చాలా ఏడుస్తుంది అక్క పాప అని చెప్తే, ఏం చేస్తున్నావు అంటే, ఒక నిమిషం అక్క అని చెప్పి పాపని తీసుకొని వెళ్ళింది. ఇంకా ఒక దగ్గర కూర్చొని పాలు ఇద్దామని చెప్పి. ఇంకా దాని తర్వాత నుంచి నేను అక్కడ పక్కకు జరిగిన, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, దమ్ము వస్తుంది. 5 గంటల నుంచి 9:30 వరకు కొట్టిరు సార్. 5 గంటల నుంచి 9:30 అంటే వాళ్ళు ఎవరు కానిస్టేబుల్స్ వచ్చినాక కూడా వాళ్ళ ముంగల కూడా చేయలేపిరు. అంటే మేము అవసరం లేదా కానిస్టేబుల్ పెట్టడానికి వెళ్ళినాం సార్. మేము కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ కానిస్టేబుల్స్ వెళ్ళినాక మాట్లాడిరు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు వదిలి ఒక వెహికల్ కి మాట్లాడి చేసి ఆ వెహికల్ లో పంపించిరు. అయితే వాళ్ళు కానిస్టేబుల్స్ దగ్గర నుండి పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు మాకు సెక్యూరిటీ ఏమి ఇవ్వలే. మళ్ళీ వాళ్ళు డ్రైవర్ తో మాట్లాడి ఇట్లా అని చెప్తే ఇంకా మాకు కొంచెం పోలీస్ స్టేషన్ దూరం వదిలేసి ఇంకా మేము కేసు పెట్టడానికి వెళ్తాం. మా కేసు రాస్తే అసలు పట్టించుకోవడం లేదు. ఫస్ట్ టైం గోవర్ధన్. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మేము సార్ మాకు ఇట్లా అయ్యింది, మళ్ళీ మాకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి సార్, మాకు కులం తక్కువ అని అంటున్నారు, ఇట్లా అంటున్నారు అని చెప్తే, ఇగో మీకు చెప్తే నవ్వడట్లేదా, మీరు బయట కూర్చోరి. వాళ్ళనేమో చీరల మీద కూర్చోబెట్టి మాకన్నా ముందే ఉన్నారు వాళ్ళు రెడ్డిస్. మాకన్నా ముందే కేసు పెట్టడానికి వెళ్ళిరు. మేము కొట్టినాము వాళ్ళని, ఎట్లా పడితే అట్లా రక్తం కొట్టి నెత్తి వాళ్ళ కొట్టిరు అది అని చెప్పి కేసు పెట్టిరు మా మీద. వాళ్ళందరూ కలిసి మా మీద దాడి చేశారు. 9 మంది దాడి చేశారు అని పెట్టిరు సార్. అందులో ఆడవాళ్ళు అందరు పేర్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమంటారంటే, ఇంకా మేమన్నాం సార్ మా కేసు రాసుకోండి సార్, మేము కేసు పిటిషన్ వేయండి, మాకు ఏం చేస్తారు అని అంటే, లేదమ్మా బయట కూర్చోరని చెప్పారు. సరే అని చెప్పి బయట కూర్చున్నాం. మళ్ళీ వెళ్ళినాం, మళ్ళీ బయట కూర్చోరని, మళ్ళీ వచ్చినాం కూర్చున్నాం, మళ్ళీ వెళ్ళినాం, మళ్ళీ బయట కూర్చోరన్నారు. 4సారి పాప కూడా తీసుకొచ్చినాం సార్. పాప అప్పుడు పడుకుంది, కొంచెం అప్పుడు బాగా ఏడ్చింది, కొన్ని పాలు తాగింది, పడుకుంది అంతే. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా మళ్ళీ సార్ ఎట్లా సార్ ఏమంటారు అంటే, ఫస్ట్ అయితే మీరు హాస్పిటల్లో చూపించుకొని రాకపోనంటే మీరు ఏమైనా స్లిప్ రాసిస్తే మేము వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటామని చెప్పినుండే సార్. చెప్తే వాళ్ళు మేము స్లిప్ ఇయ్యం, మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ చెప్తే అప్పుడు వాళ్ళే చూసిస్తారు అమ్మ అని చెప్తే 750 నంబర్ కేసు నంబర్ 750 నంబర్ వేసి రాగానే ఆ పేపర్లు వీళ్ళు తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి పేపర్లు ఇస్తే పేపర్లు తీసుకుని డ్రాలు వేసేసారు. ఇంకా అక్కడ ఒక కానిస్టేబుల్ ఉండే డ్రాలు వేసేసిరుగా. మళ్ళీ మా పిటిషన్ కింద ఎట్లా అంటే, రేపు పొద్దున 10 గంటలకు రా పోరి అట్లా అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. అయినా వీళ్ళకి ఎందుకు సార్ రాత్రి పాపను హాస్పిటల్ అడ్మిట్ చేసిరా? ఆ రాత్రి ఏం చేయలేదు, కనబడలేదు సార్ పాప. మేము మంచిగానే ఉందిలే, ఇంకా ఏడ్చింది, పాలకి ఏడ్చిందేమో, దెబ్బకి ఏం తలగలేదులే. ఆ రోజు రాత్రి అసలు మాకు తోయలేదు. మెయిన్ ఏంటంటే వీళ్ళని కొట్టిరు పోలీసు వాళ్ళేమో. మమ్మల్ని కేసు పెడతామనంటే కేసు పెట్టడానికి రాసుకోవట్లేరు. ఇక్కడ బయటికి అక్కడ లోపలికి తిరుగుమని చెప్తున్నాను, తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మాకు ఎక్కడ తోస్తలేదు ఆ టైంలో అసలు. పాప ఆసుపత్రికి ఎప్పుడు తీసుకుపోయారమ్మా? మొన్న ఆ రోజు మేము హైదరాబాద్ వెళ్ళినాం సార్. 21 తారీఖు ఆసుపత్రి తీసుకుపోయారు. ఏమైంది పాపను హాస్పిటల్కి తీసుకుపోయారు మళ్ళీ? హాస్పిటల్కి అయితే పాప 4 o'clock అంటే 1 o'clock నైట్ 1 o'clock వరకు వాళ్ళ డాడీతోనే ఆడుకుందంట సార్. వాళ్ళ డాడీతో ఆడుకొని ఏం చేసింది, ఇంకా ఆడుకుంటుందిలే అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇంకా తర్వాత ఏం చేసింది, ఇంకా వాళ్ళ మమ్మీ కొద్దిగా ఏడిచిందంట. కొద్దిసేపు ఏడవంగానే అయ్యో ఏడుస్తుందని చెప్పి పాలిచ్చిందంట. పాలియంగానే పక్కకి వేసుకుందంట. వాళ్ళ డాడీ నువ్వుకే తన్నింది. సరేలే అయ్యో నా పాప ఎందుకు ఇట్లా తంతుంది ఊకే అని చెప్పి సరే అని చెప్పి చెయ్యి ఇట్లా మామూలుగా అమ్మ అని ఇట్లా అన్నాడంట. అంటే కూడా అప్పటి వరకు బాగానే ఉంది. 4 దాటిన తర్వాత పాలిద్దాము, ఏడుస్తలేదు, ఇంతసేపు అవుతుంది ఏందబ్బా అని చెప్పి ఇట్లా అన్నదంట. పడుకుందేమో అనుకున్నారంట అందరూ. ఇంకా తర్వాత 6 o'clock మొత్తం అసలు ఇంకా ఏమంటారంటే ఇట్లా ఉలుకులేదు పలుకులేదు, ఇంకా సైలెంట్ గా ఉంది. ఇంకా మొత్తం పాప లేస్తలేదు. ఈ టైం వరకు లేచి ఏడ్చే పాప ఇంకా లేవట్లేదు ఏందబ్బా అని చెప్పి వాళ్ళ మమ్మీ అని ఇట్లా పాపని పిలిచింది. ఉలుకుతలేదు పలుకుతలేదు. ఇక ఎత్తుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్ దగ్గరికి ఉరికి వచ్చేసారు. ఇక్కడ గ్రామం మొత్తం పోయినా, గ్రామంలో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన
ఆ గ్రామంలో వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు పాప లేదు ఆ సమయంలో అంటారు చాలా మంది. సార్ ఒక వీడియో చూపిస్తాను సార్. మళ్ళీ మాకు పాప జాతరలకి కావాలనే మాకు డీచార్జ్ చేసిన పేపర్లు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఉన్నాయి, పాప వాళ్ళ మమ్మీతో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, అందులో ఏమని ఉందో ఒకసారి చూడండి. పాప ఎట్లా అంటే జాతరకి హాస్పిటల్ నుంచి కావాలనే జాతర ఒంక పెట్టుకొని తీసుకొచ్చిర్రు పాపని జాతరకి అని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు జాతరలో పాపనే లేదని ఎట్లా చెప్తున్నారు, ఎట్లా లేదని చెప్తున్నారు? రెండు మాటలు మాట్లాడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మేమేమైపోవాలి? పాప వాళ్ళ తల్లిదండ్రుల మేమేమైపోవాలి? వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళ నోరుంది, వాళ్ళు వాగుతున్నారు. వాళ్ళు ఎవరు అరెస్ట్ చేసిర్రా మిమ్మల్ని కొట్టాలని? ఎవరు చేయలేదు సార్. సార్ మాకు విశారదన్ మహారాజ్ సార్ ఉన్నారు సార్. ఆ సార్ వచ్చి ధర్నా చేసిన తర్వాతనే మా కేసు తీసుకున్నారు. మెయిన్ ఏంటంటే సార్ రావడం వాళ్ళు అరెస్ట్ చేసిరా మా అవతల పక్కల? ఎవరిని చేయలే. సార్ కి హామీ ఇచ్చారు సార్. విశారదన్ మహారాజ్ సార్ కి ఏమని చెప్పారంటే, మీరు రేపు ఇక్కడ ధర్నా చేయకండి సార్, మీకు దయచేసి చెప్తున్నాము, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, బయట ఎక్కడెక్కడో వెళ్లాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఆగిపోతున్నారు అని చెప్తే, మేము ఇక్కడ న్యాయానికి ఇప్పుడు మాకు న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుంచి లేస్తామని సార్ చెప్పిరు. విశారదన్ మహారాజ్ సార్ 8 మంది కదమ్మా ఇప్పుడల్లా? 8 మంది. అరెస్ట్ అయ్యారా? వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతేనే మీరు ఇక్కడ నుంచి ధర్నా ఆపితే ఒకసారి స్టేషన్ కి రండి సార్ మాట్లాడాలంటే స్టేషన్ కి సార్ ఆ రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు సార్ ఉన్నారు సార్ మా ఇంటనే. అప్పుడు సార్ చెప్పారు ఏమని, స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు వస్తలేడు ఇక్కడికి? ఎవ్వరు రాలేరు, దామోదర్ రెడ్డి రాలేదా? ఎవ్వరు రాలేరు సార్. ఇవరకు మీకు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. 5 రోజులు ఇక్కడే కూర్చుంటున్నారు, ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మాకు సపోర్ట్ అంటే ఇప్పుడు విశారదన్ మహారాజ్ సార్. పోలీసులు వచ్చిరా? పోనీ పోలీసులు వచ్చిరా? పోలీసులు ఎవ్వరు లేరు సార్. అసలు పోలీసులు కూడా ఎవరు లేరు. ఇంతవరకు కనీసం మీతో వచ్చిన మాట్లాడిన ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు, ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లేరు. ఎట్లా ఉందో అట్లా తెచ్చి మా చేతిలో పెడితే మేము వాళ్ళని కొట్టినాం కదా, వాళ్ళు ఏ శిక్ష ఉరి శిక్ష వేస్తారా? మా పాపని మాకు తెచ్చిచ్చినాక మాకు ఏ శిక్ష వేసినా సరే మేము ఒప్పుకుంటున్నాం, దానికి రెడీగా ఉన్నాం. చావనికి కూడా సిద్ధం. ఇక్కడనే ఇదే నడి రోడ్డు మీద ఇదే ఎంతమంది రాజకీయాలు ఇప్పుడు వరకు మా కోసం పోరాడుతున్నారో, ఏ సార్ అయితే మాకు ఇప్పుడు విశారదన్ మహారాజ్ సార్ ఉన్నారు కదా, ఆ సార్ ని ముందర నిలబెట్టి అందరిని ముందర నిలబెట్టి పాప ఎట్లా ఉందో అట్లా మాకు చేతిలో కావాలి, న్యాయం కావాలి, మాకు అన్యాయం వద్దు. రేవంత్ రెడ్డి కోసం ఇంతగానో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంత చిన్న పిల్లకి ఇంత జరుగుతుంది, మళ్ళీ ఒక్కసారైనా విచారణ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయంలో మాట్లాడుతున్నారు? మళ్ళీ పాపకి ఇట్లా అన్యాయం అని. ఆయన ఒక రెడ్డియే కదా, ఆయన రెడ్డి కాబట్టి ఈరోజు అసలు ఎందుకంటే వాళ్ళది తక్కువ కులం అవుతుంది అంటే మా విలువ మేము బొడగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మేము బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళం ఉన్నాం కాబట్టి మాకు రావట్లేరు. ఆయన న్యాయం చెయ్యాడు, మాకు అన్యాయం చేయడానికి ఈరోజు దాచుకొని అందుకని అంత భయపడి మాకు 5 రోజుల నుంచి టెంట్ వేసుకొని కూర్చుంటారమ్మా. చిన్నగా ధర్నా చేస్తేనే పోలీసులు వచ్చి మాట్లాడి సమస్య తీరుస్తామంటారు కదా, మీకు ఏం న్యాయం చేస్తారు? ఇక్కడ ఎస్పీ ఉన్నారు, డిఎస్పీ, ఎవరు మాట్లాడతారా? ఎవ్వరు మాట్లాడట్లేదు సార్. మాకు అసలు ఎవ్వరు మాట్లాడదు. ఏ రోజైతే పెద్ద ధర్నా చేసినామో ఆ రోజు వాళ్ళు మాకు మాట ఇచ్చిర్రు, తెల్లారి మీరు కార్యం అయిపోయినాక పాపది ఏదైతే ఉందో అది కార్యం అయిపోయినాక మీకు 8 మందిని అరెస్ట్ చేసి రిమైండ్ లో పెడతామన్నారు. ఆ 8 మంది అరెస్ట్ చేయలేరు, రిమైండ్ లో పెట్టాలి. కనీసం మాకు ఏదైనా సాక్ష్యమైనా చూపించండి. 4 రిమైండ్ చేసామని చెప్పారు, అంటే తెచ్చి అరెస్ట్ చేసినామని చెప్పి. ఏడా ఉన్నారు ఇంకా 4 మళ్ళీ? ఇప్పటి వరకు ఏది చూపించలేదు కదా, కనీసం ఫోటోనైనా చూపించాలి, కనీసం లైవ్ లోనైనా చూపించాలి. సరే వాళ్ళని చూస్తే ఎందుకంటే మా పాప చనిపోయినందుకు మాకు ఏదో బాధ ఉంది. మౌనిక బిడ్డ సాక్షాత్తు నా పాపను చూశాడు, 2 నెలల పాపను చూశాడు, నా భర్తని నా అత్తని వదిలేస్తారేమో అని చెప్పి అక్కడ కిందేసింది, చూసి వదిలిపెట్టండి అయ్యా పాపం అని చెప్పారని అడుక్కునే క్రమంలో ఆ పాపను తన్ని సాక్షాత్తు అక్కడ వీళ్ళందరూ కూడా మీ అంతా కలిసిపోయారు కదా ఆలయానికి, వీళ్ళంతా కలిసిపోయారు, వీళ్ళ సమక్షంలో అక్కడ జరిగింది. ఆ పాప లేదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నారంటే మమ్మల్ని అందరినీ ఏకాకి చేయడం కోసమే. రేపటి రోజున వాళ్ళంతా ఏకమైపోతారు, ఆ రెడ్డిల సహాయం కావాలి, వాళ్ళ ఆర్థిక బలం కావాలి, అంతా అక్కడే ఉండిపోతారు. మేమందరం ఊరు పక్కన ఊరు చివరి ఉంటాం, మేమందరం ఎస్సీ ఎస్టీ బీసీలం అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టారని చెప్పి ఈ బాధిత మహిళలు చెప్తున్నారు. సాక్షాత్తు అదే సమయంలో అక్కడ గొడవ జరిగినప్పుడు ఈ తల్లి చేతిలో, ఈ మహిళ చేతిలోనే ఆ పాప. మీ చేతిలో ఉందమ్మా? అక్కడ పాప లేనే లేదని చెప్పి తోటి గ్రామస్తులు కానీ లేకపోతే అటువంటి ఎవరైతే ఆ కేసు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చెప్తున్నమాట. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 100 రూపాయలు కాదు, అడుక్కొచ్చారా సరే 2000 ఇస్తాం. ఇప్పుడు సరే 2 లక్షలు ఇచ్చినా కూడా పాప వస్తుందా? మరి ఎవరైతే చంపారో ఆ పాపను తీసుకొచ్చారు 2 లక్షలు ఇస్తారు. మరి 100 రూపాయల కోసం ఆ మహిళను అడ్డుకోవడం, ఆ తర్వాత ఒక యువకుడిని కొట్టడం, కర్రలతో దాడి చేయడం, ఆ కొబ్బరికాయలు తలపై పగలగొట్టడం, ఇటుక్కడ తల్లిని ఇబ్బంది పెట్టడం, ఆ కొడుకుని కొట్టడం, ఆ చిన్న పసిగుడ్డుని కూడా. ఆ పసిగుడ్డు ఏం చేసిందా? ఏం పాపం చేసింది ఆమె? అంత అహంకారంతో, అంత పైశాచికంతో, అంత బల్పు మదంతో ఉన్నారా? అంత బలుపు మదమా? కాళ్ళతో దన్యారు. ఆఖరికి వస్తే ఆ పాప ప్రాణం పోయింది.
ఇప్పటికీ 5 రోజులు అవుతుందంట వీళ్ళు ఇదే ధర్నా చేసుకొని చూడండి, ఒక టెంట్ లైటింగ్ పెట్టుకొని నడి సర్కిల్ చూడండి, చౌరస్తా చుట్టూ వాహనాలు పోతూనే ఉన్నాయి, చుట్టూ ఇన్ని వెహికల్స్ పోతూనే ఉన్నాయి, కార్లు బస్సులు బండ్లు అన్ని పోతూనే ఉన్నాయి. కనీసం అమ్మా వండుకోవాలి ఇవాళ మేము ఇన్నవంత మాకు రక్షణ లేదు. కనీసం వీళ్ళ దిక్కు చూసిన పాపన పోలేరు. ఇందాక వీళ్ళు మాట్లాడుతున్న అక్కడ తల్వాలకి దేవుడు తలంబ్రాల కోసం అని చెప్పిపోయినటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, క్యాబినెట్ మీటింగ్ లో వీళ్ళ గురించి మాట్లాడు. 2 ఏళ్ల చిన్నారి మీ సొంత జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగిన సంఘటన, 2 ఏళ్ల చిన్నారి జరిగినటువంటి దానిపైన ఇంతవరకు ముఖ్యమంత్రికి సమాచారం పోలేరా? ఎమ్మెల్సీకో మంత్రికో సమాచారం పోలేదా? స్థానిక మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ సమాచారం పోలేదా? ఇంతవరకు మాట్లాడిన పాపాన పోలేరు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేశారని కూడా చూపించిన దాఖలలో, కానీ వీళ్ళ మీద కేసులు అయినాయి. వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి గాయమని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టిరు. సో బాధితుల మీదనే పోలీసులు కేసు బనాయించి తర్వాత సంతకాలు పెట్టించుకున్నారు. కానీ నిందితులు ఎవరైతే ఈ ఘటనకు కారణమైన వాళ్ళపై ఇంతవరకు ఎటువంటి చర్యలు వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టు దాఖలాలు లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి పాలమూరు బిడ్డనని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రియాక్ట్ అవుతారో చూడాలి. 5 రోజులు అవుతోంది, మరి ఇంకా ఈ ధర్నా ఎంత మేరకు వెళ్తోంది, ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. సో జస్టిస్ ఫర్ బేబీ మౌనిక, మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.